లైసెన్సులు, ఆర్సీలు దారి మళ్లించకుండా ఉండేలా కొత్త విధానానికి సీఎం ఆమోదం. ఒకే చోట కార్డులు ముద్రించనున్న ప్రభుత్వం. సో మీరు చూసుకున్నట్లయితే వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సులు, కార్డులు ప్రింటింగ్, పంపిణీ ప్రక్రియను సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలోని 60 ఆర్టీఓ కార్యాలయాల నుంచి ఈ కార్డులను అయితే వాహనదారులకు పంపిస్తున్నారు. ఇక నుంచి సెంట్రలైజ్డ్ ప్రింటింగ్, డిస్పాచ్ పద్ధతిని ప్రవేశపెడుతున్నారు. ఈ విధానానికి ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో సగటున సంవత్సరానికి దాదాపు 4.50 లక్షల డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నాయి. సుమారు 10 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఈ రెండు కలిపి ఏడాదికి 14 నుంచి 15 లక్షలు అయితే కార్డులను వాహనదారులకు అందించాలి. వీటి బట్వాడా వారాలు, నెలల్లో సమయం పడుతుంది. గతంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో వందల కొద్దీ లైసెన్సులు, ఆర్సీలు అనేక మంది ఏజెంట్ల వద్ద అయితే లభ్యమవడం గమనార్హం. మరోవైపు కార్డులు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ తనిఖీలో వాహనదారులకు సమస్యలు అయితే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెంట్ల వద్దకు కార్డులు వెళ్ళనీయకుండా నేరుగా వాహనదారు ఇంటికే పంపేలా కసరత్తు జరుగుతుంది. అయితే వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాలకు నేరుగా వెళితే తాము కార్డులు ఎప్పుడు పంపిస్తామని చెప్తున్నారు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ తీసుకొని మళ్ళీ డూప్లికేట్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తున్న ప్రస్తుతం ఆయా ఆర్టీఓ కార్యాలయ పరిధి నుంచే ఆర్సీల లైసెన్సులు ప్రింట్ అయ్యాక డిస్పాచ్ అవుతున్నాయి. వివిధ కారణాల వల్ల అక్కడ ముద్రణ ఆలస్యం అవుతుంది. సెంట్రలైజ్ విధానం వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కేంద్రం నుంచి జారీ అవుతాయన్నమాట. యూజర్ ఛార్జీలు రవాణా శాఖ వివిధ రకాల పన్నులు, ఫీజులతో ఏటా 6,700 కోట్ల నుంచి 6,900 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఇందులో సుమారు 135 కోట్ల పైగా యూజర్ ఛార్జీలు ఉంటాయి. ఈ సొమ్ము రవాణా శాఖకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించి తెలుస్తుంది. సో ఏదేమైనా ఇక్కడ నుంచి ఆర్సీలు, అదేవిధంగా లైసెన్సులు అన్నీ కూడా ఇంటికే రాబోతున్నాయి అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.